మెడిసిన్కి దారేది అనేది చేస్తూ ఉన్నాం అనమాట. మన మిగతావి ఏమైనా మనీ తోటి ఇంకొద్దంతా తెచ్చుకోవచ్చు కానీ బట్ మన హెల్త్ కానీ మన లైఫ్ని కానీ ఇవ్వలేము. అది ఇవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ గాడ్ ఎవరంటే డాక్టరే. సో అలాంటి ప్రొఫెషన్ కోసం ఒక 1 or 2 years ఇన్వెస్ట్ చేయమనేది ఎప్పటికీ వర్తి. అండ్ ఆల్సో ఓవరాల్గా ఈ ప్రిపరేషన్లో ప్రోగ్రామ్ ఎలా ఉండాలి సార్? ప్రోగ్రామ్ ఎప్పుడు స్టూడెంట్ కస్టమైజ్డ్గా, అంటే ఆ స్టూడెంట్స్ బేసిక్ లేకుండా వస్తే ఫస్ట్ మనం ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయగలగాలి. సో ఈసారి సీట్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ లాంగ్ టర్మ్ చేయాలా వద్దా అనే దాంట్లో ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఓకే నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయని వెళ్ళిపోతూ ఉంటారు కదా. బైపీసీ తీసుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ మెడిసిన్ కాకుండా వేరే చాయిస్ గురించి ఆలోచించి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎలాగైనా డాక్టర్ అవ్వాల్సిందే, ఫ్యామిలీలో ఒక్క డాక్టర్ అయినా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో నీటిలో ర్యాంక్ కొట్టాలి అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎంతో ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసమైనా సరే ఒక కెరియర్ గైడెన్స్ అనేది కావాలి, ఒక ప్రాపర్ పాత్వే అనేది కావాలి కదా. సో అలాంటి కెరియర్ గైడెన్స్ సిరీస్లో ఇది ఫస్ట్ సిరీస్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ మనతో పాటు ఉన్నారు ఐఐటి అండ్ నీట్ ఫ్యాకల్టీ ఉన్నారనమాట, జయకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్, ఫైన్ మేడం, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో ఐ డ్రీమ్ అండ్ మీరు సంయుక్తంగా ఈ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ స్పెషలీ ఇవాల్టి ఎపిసోడ్లో మనము జస్ట్ నీట్ గురించి అండ్ మెడిసిన్ సీట్ వైపు, మెడిసిన్కి దారేది అనేది చేస్తూ ఉన్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకుంటే మనకు నీట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో రిజల్ట్స్ ఆర్ అవుట్ అండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. అండ్ చాలా మంది కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్దాము అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ప్రాపర్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి కదా. సో ఆన్ వాట్ బేసిస్ ఆ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి? మీరు అన్నట్టు ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరికైనా కొంచెం ఒక 5 to 10 మార్క్స్లో వాళ్ళకి మెడిసిన్ సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు లాంగ్ టర్మ్ చూస్ చేసుకోవాలంటే మెయిన్గా ఒక 3 points చూడాలి. ఫస్ట్, అక్కడ ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, పర్టికులర్గా వాళ్ళు తీసుకునే బ్రాంచ్లో ఏదో జస్ట్ ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ అలా కాకుండా వాళ్ళు ఎక్కడైతే ఏ పర్టికులర్ క్యాంపస్లో తీసుకోవాలనుకున్నారో అక్కడ ఎవరు టీచ్ చేస్తున్నారు, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయి, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్కి అయితే మిగతా ఇన్ఫ్రా అవన్నీ కొంచెం చూడాల్సి వస్తుంది. బట్ నీట్ లాంగ్ టర్మ్కి వస్తే మెయిన్గా చెక్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యాకల్టీ. సెకండ్ పాయింట్, ఈ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఓకే, ఈ బెస్ట్ ఫ్యాకల్టీ ఎంతమంది స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వగలరు, అక్కడ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రెంత్. అక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నారా, లేకపోతే ఎక్కువ మందికి ఉండి ఆ బెస్ట్ ఫ్యాకల్టీ ఓన్లీ ఒక బ్యాచ్కే అలా వెళ్తున్నారా, లేదా ఎక్కువ మంది తీసుకోగలుగుతున్నారా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రెంత్ ఎంత. అంటే బేసిక్గా చెప్పాలనుకుంటే ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉండాలి. సో ఫస్ట్ ఫ్యాకల్టీ, లిమిటెడ్ స్ట్రెంత్. థర్డ్ థింగ్ వచ్చేసి ప్రోగ్రామ్, అంటే ఎలాంటి ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు కొంతమంది లాంగ్ టర్మ్కి వచ్చే వాళ్ళకి ఎలాంటి అంటే అసలు బేసిక్స్ ఉండవు, వాళ్ళకేంటి 0 నుంచి స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఏం తెలియదు అనుకుని స్టార్ట్ చేయాలి, అదొక ఆస్పెక్ట్. ఇంకొంతమందికి బేసిక్స్ ఆల్రెడీ ఉంటాయి, మనం కొంచెం పుషప్ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్సెల్ కాగలరు. అంటే స్టూడెంట్కి తగినట్టుగా టీచ్ చేసే విధంగా ప్రోగ్రామ్ ఉందా, లేదా ఒక్కొక్క మెకానికల్ సిస్టమ్ ఉందా, అంటే స్టూడెంట్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఆర్ నాట్. సో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, అక్కడ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎలాంటి ప్రోగ్రామ్ ఉంది, ఈ 3 విషయాల్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ అడ్మిషన్ తీసుకోవాలండి. ఓకే. అండ్ ఆల్సో చాలా మంది లాంగ్ టర్మ్ చూస్ చేసుకోవాలి అన్నప్పుడే ఆ 1 year 2 years తెలీదు. సో ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన దానికన్నా మోర్ ప్రెషర్ అండ్ మోర్ హారబుల్ స్ట్రెస్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే లాంగ్ టర్మ్ తీసుకోవడం అంత వర్తీ అంటారా? నేను 100% వర్తీ అనే చెప్తాను. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మెడిసిన్కి జాయిన్ అయ్యే వాళ్ళ అనాలిసిస్ తీసుకుంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ నుంచే జాయిన్ అయిపోతున్నారు, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుంచి కాదు. ఇంటర్మీడియట్లో ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ అని లేదా బోర్డ్ ఎగ్జామ్స్ అని కొంత డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ అయితే క్లియర్గా వాళ్ళ ఫోకస్ అంతా మధ్యలో ఎగ్జామ్స్ ఏముండవు, ఓన్లీ నీట్ మీదే, కాబట్టి లాంగ్ టర్మ్ నుంచి ఎక్కువ వెళ్తున్నారు. అండ్ మన నేమ్ కంటే డాక్టర్గా ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ లుంబినీస్ మోర్ డెప్త్, మోర్ వాల్యూ నేమ్. సో మన నేమ్ కంటే ఆ డాక్టర్ ఇచ్చే నేమ్ అనేది మోర్ వెయిట్ ఉంటుంది. సో అలాంటి ప్రొఫెషన్ కోసం, అండ్ మిగతా ప్రొఫెషన్స్ అయితే కొన్ని రోజులు భూమి ఉంటాయి, కొన్ని రోజులు భూమి ఉండదు, లేదా చేంజ్ అయిపోతే అలాంటిది ఉంటుంది. బట్ డాక్టర్ కోసం అలా కాదు, అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. అండ్
మన మిగతావి ఏమైనా మనీ తోటి ఇంకొద్దంతా తెచ్చుకోవచ్చు కానీ బట్ మన హెల్త్ కానీ మన లైఫ్ని కానీ ఇవ్వలేము. అది ఇవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంటే మనకి కనిపించే గాడ్ ఎవరంటే డాక్టరే. సో అలాంటి ప్రొఫెషన్ కోసం ఒక 1 or 2 years ఇన్వెస్ట్ చేయమనేది ఎప్పటికీ వర్తినే. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఆల్సో ఆ లాంగ్ టర్మ్ కోసం ఇన్స్టిట్యూట్ని ఎలా చూస్ చేసుకోవాలో చెప్పారు కదా. సో ఫ్యాకల్టీ విషయంలో చూస్తే వాళ్ళు కూడా ఎంతమందిని హ్యాండిల్ చేయగలుగుతున్నారనేది చూడాలని చెప్పారు కదా. అండ్ ఆ ఫ్యాకల్టీని అసలు ఆన్ వాట్ బేసిస్ పిక్ చేసుకోవాలి వాళ్ళు? మెయిన్గా స్ట్రీమ్స్ వచ్చేసి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీ. ఈ ఫిజిక్స్ విషయానికి వస్తే జనరల్గా బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ అంటే కొంచెం ఫీర్ ఉంటుంది. ఎందుకంటే బైపీసీలో వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, మ్యాథ్స్ ఏమి ఉండదు. బట్ ఈ ఫిజిక్స్లో కొంత మ్యాథమెటిక్స్ ఉంటుంది. దానికోసమని ఫిజిక్స్ అనగానే బైపీసీ పిల్లలకి ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. మెయిన్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ బేసిక్ జాబ్ ఏంటంటే వాళ్ళకి ఆ ఫియర్ తీసేయాలి. ఫిజిక్స్ అంటే భయం పోగొట్టాలి. ఫస్ట్ వాళ్ళు ఎంత చేస్తున్న దానికంటే కూడా నేను ఫిజిక్స్ని హ్యాపీగా అటెంప్ట్ చేయగలను, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తే ఫస్ట్ స్టూడెంట్ని ఆ లెవెల్కి తీసుకురాగలిగితే అక్కడ నుంచి స్టూడెంట్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు దాన్ని అసలు టచ్ చేయడానికే భయపడతారు, దాన్ని అటెంప్ట్ చేయడానికే భయం. స్టేజ్ నుంచి వాళ్ళకి ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వగలగాలి, వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అలాంటిది ఇచ్చే టీచర్ ఉండాలి. సో అలాంటి ఫ్యాకల్టీ అంటే స్టూడెంట్ ఎలా ఉన్నాడు, వాళ్ళ ఏ లెవెల్లో ఉన్నాడు దాన్ని అర్థం చేసుకొని తనకి ఎక్కడ అంటే లో ఉన్నాడు దాన్ని ఫిల్ చేసే స్టూడెంట్ ఉండాలి. దాన్ని అంటే స్టూడెంట్కి అది గ్యాప్ని ఫిల్ చేసే టీచర్ ఉండాలి. అది మెయిన్ ఫ్యాక్టర్. ఈ ఫిజిక్స్లో జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నార్మల్గా మనం అటెంప్ట్ చేస్తే ఒక 5 minutes పడుతుంది. దానికి ఒక ప్రాపర్ లాజిక్, ప్రాపర్ ట్రిక్ వాడామంటే ఆ 5 minutes ఉండే ప్రాబ్లమ్ని 1 minute చేసేయచ్చు, 30 seconds చేసేయచ్చు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు బయట పేపర్ ఇస్తే 3 hours తర్వాత ఎవరైనా చేయగలరు. ఎక్కువ మంది ఫేస్ చేసేదే నేను ఎగ్జామ్లో చేయలేకపోతున్నాను, బయటకు వస్తే చేసేస్తున్నాయి అంటే దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఆ తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసే అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగే స్ట్రాటజీ మనకు తెలిసి ఉండాలి. అలాంటి స్ట్రాటజీస్ చెప్పాలి టీచర్, అంటే నాట్ జస్ట్ ఓన్లీ ద సబ్జెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ రావాలంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఉండే కంటెంట్ని బయట విషయాలతో ఎక్కువగా కనెక్ట్ చేయాలి. అంటే సబ్జెక్ట్ని జనరలైజ్ చేస్తే ఇప్పుడు మనం బయట చూసే విషయాల్లోనే ఫిజిక్స్, ఇప్పుడు మనం ఏదో ట్రావెల్ చేస్తున్నాం, ఎంత స్పీడ్ ఉంది, ఎంత వెలాసిటీ ఉంది, దాన్ని ఎలా మెజర్ చేస్తున్నాం, ఈ జనరలైజ్డ్గా వెళ్తే ఈ సబ్జెక్ట్ని ఇంకొక ఏదో సపరేట్గా డీల్ చేస్తున్నాం అలాంటి ఫీలింగ్ రాదు. ఓకే, నార్మల్గా మనం లైఫ్లో చూసే విషయాల్ని కొంచెం ప్రాక్టికల్గా చదువుతున్నాం, ప్రాక్టికల్గా చేస్తున్నాం, అలా జనరలైజ్డ్గా చెప్పగలగాలి. అలాంటి ఫ్యాకల్టీ ఉంటే ఫిజిక్స్కి వాళ్ళకి బెనిఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీకి వస్తే కెమిస్ట్రీలో 3 parts ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీ అని, నెక్స్ట్ ఆర్గానిక్, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్. ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఫిజిక్స్ లాగానే ఉంటుంది, కొంచెం క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి, సేమ్ కొంత మ్యాథమెటిక్ బేసిక్స్ ఉండి వాళ్ళు ఆ మ్యాథ్స్ని ఈజీగా చేయగలగాలి వాళ్ళకి. అప్పుడు ఏంటంటే ఆ ఫీర్ వెళ్ళిపోతుంది. అలా చేయగలిగితే ఫిజికల్ కెమిస్ట్రీస్నే. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. దీని ఏమనుకుంటానంటే కొన్ని రియేజెంట్స్ ఉంటాయి, వాటిని బైహార్ట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకుంటే సరిపోదు అనుకుంటున్నాను. బట్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇట్ ఈస్. ఆ రియేజెంట్స్ని వాటికి ఇంటర్నల్గా ఎలాంటి మెకానిజం ఉంటుంది, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ బేసిక్స్ కాన్సెప్ట్ అన్ని క్లియర్గా ఉంటేనే రిమైనింగ్ మీద కమాండ్ వస్తుంది. సో ఈ బేసిక్స్ నుంచి స్టూడెంట్స్ని స్ట్రెంథన్ చేసి తర్వాత అప్లికేషన్ పార్ట్లోకి తీసుకెళ్ళాలి. అలా ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వస్తే ఓన్లీ థియరీ ఉంటుంది, చదివి గుర్తుపెట్టుకుంటే చాలా అనుకుంటాం. అది కూడా మళ్ళీ బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ట్రెండ్స్ వేరియేషన్ ఎందుకు వస్తుంది ఇలా 100% కాన్సెప్చువల్గా చెప్పగలిగితే స్టూడెంట్కి ఎక్కడ బై హార్టింగ్ ఉండదు. అలా లేకుండా కాన్సెప్చువల్ క్లారిటీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా తీసుకోగలరు. నెక్స్ట్ బయాలజీ అనేది కొన్ని ఈ లాజిక్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. అంటే ఒక పారాగ్రాఫ్ చదవగానే ఈ పారాగ్రాఫ్ నుంచి మనం ఏం నేర్చుకోగలం, అసలు ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది అనే విషయాన్ని అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. ఎగ్జామినర్ ఎప్పుడు అక్కడ ఉన్న కంటెంట్ నుంచి అలానే క్వశ్చన్ తీసుకుంటారు. ఆ డైరెక్షన్ మనం చదివితే బయాలజీ కూడా ఈజీ అయిపోతుంది. ఇట్లా ఈ 4కి ఏ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీ వాడాలి, అలా చెప్పగలిగే టీచర్ ఉంటే నీట్ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఏ స్టూడెంట్ అయినా సరే, వాళ్ళ ఐక్యూ ఇవన్నీ సంబంధం లేదు. బట్ క్వశ్చన్స్ అటెంప్టింగ్ లో కూడా MCQs లో బాటనీ, జువాలజీ తర్వాత మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ చూస్ చేసుకుని లెక్చరర్సే చెప్తూ ఉంటారు కదా. సో ఇది ప్రాపర్ థింగ్ అంటే ఇక్కడ ఈ బాటనీ, జువాలజీ ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఏముండదు, మనం సాల్వ్ చేయాల్సి ఏముండదు. క్వశ్చన్ చదివాము మనకు తెలుసు, ఎమిట్ అయిపోతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వస్తే అది బయాలజీ క్వశ్చన్, కెమిస్ట్రీ క్వశ్చన్, ఫిజిక్స్ క్వశ్చన్ అని అక్కర్లేదు, అన్నిటికీ సేమ్ వెయిటేజ్ ఉంటుంది. ఎక్కువ నెంబర్ క్వశ్చన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో ఆ ప్యాటర్న్ ఆలోచిస్తే దట్స్ బెటర్ టు స్టార్ట్స్ విత్ ద బయాలజీ, సింపుల్గా అయిపోతుంది కాబట్టి.
ఓన్లీ అక్కడ స్టేట్మెంట్స్ అవి పిక్ చేసుకోవడం ఉంటుంది ఆ, కాబట్టి. అక్కడ ఉంటుంది ఓకే. అన్నమాట. అండ్ ఆల్సో ఓవరాల్గా ఈ ప్రిపరేషన్లో ప్రోగ్రామ్ ఎలా ఉండాలి సార్? ప్రోగ్రామ్ ఎప్పుడు స్టూడెంట్ కస్టమైజ్డ్గా, అంటే మన దగ్గర ఒక ఒక మెకానికల్ ప్రోగ్రామ్ ఉండి స్టూడెంట్ వచ్చాడు, హ్యాస్ టు అంటే ఆ స్టూడెంట్ దీన్ని అడాప్ట్ చేసుకొని చదవాలి అలా ఉండద్దు. ఆ స్టూడెంట్స్ బేసిక్ లేకుండా వస్తే ఫస్ట్ మనం ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయగలగాలి. ఆ బేసిక్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్కి వెళ్ళాలి, అప్లికేషన్ పార్ట్కి. అలా కాకుండా లాంగ్ టర్మ్కి వచ్చారు కదా, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఏదో అయిపోయి ఉంటుంది, సెకండ్ ఇయర్ చదివి ఉంటారు, మళ్ళీ ఎందుకు అనుకుంటే అది అందరికీ సెట్ కాదు. సో స్టూడెంట్ కస్టమైజ్డ్గా ఉండే ప్రోగ్రామ్ ఉండాలి. వాళ్ళకి ఏం తెలియదు అనుకొని జీరో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ స్టార్ట్ చేసే ముందు వాటికి ఏదైతే మ్యాథమెటిక్స్ బేసిక్స్ అవసరం అవుతుందో అవన్నీ టీచ్ చేయాలి. ఓకే. సో అలాంటి ప్రోగ్రామ్ అంటే ప్యూర్లీ స్టూడెంట్ కస్టమైజ్డ్గా ఉండాలి ప్రోగ్రామ్. అలాంటప్పుడే అది స్టూడెంట్కి ఎక్కువ బెనిఫిట్ అయిపోతుంది. ప్రిపరేషన్లో కూడా చాలా మంది కొన్ని మిస్ చేస్తూ ఉంటారు. అంత సబ్జెక్ట్ వచ్చినా కూడా కొన్ని మిస్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి కదా సార్. సో దాని గురించి ఏం చెప్తారు? అండ్ ఎలాంటి ఎలిమెంట్స్ని మిస్ చేస్తున్నారు యూజువలీ స్టూడెంట్స్? అంటే కొన్ని సిల్లీ మిస్టేక్స్ అని వాళ్ళు జనరల్గా మనం చదివేటప్పుడే ఎప్పుడు ఆ కీ పాయింట్ ఏంటి ఆ పర్టికులర్ క్వశ్చన్లో పర్టికులర్ లైన్లో అనేది మనం ఐడెంటిఫై చేసేసి ఉండాలి. అంటే ఆ కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోవడం. సింపుల్గా ఆ క్వశ్చన్లో వాళ్ళకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని వస్తుంది, మనం ఫాస్ట్గా చదివేటప్పుడు నాట్ మిస్ అయిపోతాం, కరెక్ట్ అని పెట్టేస్తాం, సింపుల్గా నెగిటివ్ మార్క్ వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి అంటే మనం సిన్సియర్గా చదివేటప్పుడే ఇందులో కీ పాయింట్ ఏంటి, మన ఫోకస్ ఆ కీ వర్డ్ ఏంటి, అలా ఐడెంటిఫై చేసుకుంటూ చదవడం అలవాటు చేసుకోవాలి. సో అలా చేసుకుంటే ఇప్పుడు మన కీ పాయింట్స్ మిస్ అవ్వము. సో ఫోకస్ అంతా మేజర్గా వాటి మీద ఉండాలి, వాటి మీదకి వెళ్తుంది. ఓకే. సో ఈసారి సీట్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ లాంగ్ టర్మ్ చేయాలా వద్దా అనే దాంట్లో ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఓకే నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయని వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు రైట్? ఎందుకంటే చాలా మంది ఆ టైం ఇన్వెస్ట్ చేయడమో లేదంటే మనీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండరు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నా వైపు నుంచి బైపీసీ తీసుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ మెడిసిన్ కాకుండా వేరే వేరే చాయిస్ గురించి ఆలోచించరు. అంటే బైపీసీ మెడిసిన్ కాకుండా నేను బీడీఎస్కి వెళ్దాం లేక వెటర్నరీకి వెళ్దాం అలా అనుకోరు. తీసుకున్న ప్రతి స్టూడెంట్ డాక్టరే కావాలనుకుంటాడు. 100% వాళ్ళు అనలే కావాలి. అలా అవడంలో ఇప్పుడు ఏదైనా ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కొంచెం ఆ 10th క్లాస్ నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండి మిస్ అవ్వచ్చు. బట్ దాన్ని లాంగ్ టర్మ్ తీసుకుని అయినా సరే ఫిల్ చేసుకున్నంత వర్తినే ఈ ప్రొఫెషన్. చెప్పాను కదా, మన నేమ్ కంటే డాక్టర్తో యాడ్ అయ్యే నేమే మోర్ వర్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా సరే కంట్రీలో ఒక రిచెస్ట్ పర్సన్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళైనా సరే ఈ డాక్టర్ చెప్పచ్చు నువ్వు టైంకి మెడిసిన్ వేసుకో, టైంకి తీసుకో అని ఆర్డర్ చేయొచ్చు. అలా చేయగలిగిన ఒకే ఒక ప్రొఫెషన్ ఏంటంటే డాక్టర్ ప్రొఫెషన్. అండ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నా సరే ఇంటర్మీడియట్ నుంచి ఎవరు డైరెక్ట్గా అంటే తక్కువ మంది వెళ్తున్నారు, ఒక 25 to 30%. ఒక 70% మంది లాంగ్ టర్మ్కి వెళ్తున్నారు. కాబట్టి ఒక 1 yearని సాక్రిఫైస్ చేసి అలా తీసుకోవడం అనేది 100% బెస్ట్ ఆప్షన్. దాని గురించి అసలు ఆలోచించక్కర్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ క్వాలిటీస్ ఎలా ఉండాలి సార్? అంటే ఇప్పుడు ఎలాంటి స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు తీసుకోవద్దని అంటే ఎలాంటి స్టూడెంట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలంటే మెయిన్గా ఒక 2 విషయాలు చూడాలండి. ఫస్ట్ వాళ్ళకి ఈ డాక్టర్ ప్రొఫెషన్ మీద ప్యాషనేట్గా ఉండాలి. అంటే నేను డాక్టర్ కావాలి, కొంచెం సర్వీస్ ఓరియంట్ వెళ్ళాలి. అంతేగాని ఏదో సొసైటీలో మన రిలేషన్స్లో ఉన్నారు లేకపోతే మన ఎవరో కజిన్స్లో ఉన్నారు అలా కాకుండా ఆ స్టూడెంట్కి ఈ ప్రొఫెషన్ మీద ప్యాషనేట్ అయి ఉండాలి. ఇంకొకటి, సరే ప్యాషనేట్గా ఉన్నాం సరిపోతుందంటే ఆ కావాల్సిన స్కిల్స్ నేర్చుకునే ఆ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ ఉండాలి. అంటే ఫస్ట్ తను ప్యాషన్గా ఉన్నాడా లేకపోతే ఈ సోషల్ ప్రెషర్ మిగతా ఎలిమెంట్స్ వల్ల ఇందులోకి వస్తున్నాడా అనేది ఫస్ట్ పాయింట్. అలా రావడం కంటే తను ప్యాషనేట్ అయితేనే అలాంటి స్టూడెంట్స్కే బెటర్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం చదివింది 2 years చదివిందండి, మళ్ళీ 1 year చదవాలి, ఇవంతా ఉండాలంటే ఇంటర్నల్గా ప్యాషన్ ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకున్నంత కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఇవి 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా లాంగ్ టర్మ్కి అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఒక 1 year సాక్రిఫైస్ చేసి దీనికి రావడం అనేది ఎప్పుడు వర్తినే, ఏదో కాంప్రమైజ్ అయ్యి మిగతా వాటికి వెళ్లకుండా ఒక 1 or 2 years పెట్టినా సరే వాళ్ళు డాక్టర్గానే వెళ్ళడం, ఒక మెడిసిన్ అంటే బైపీసీ తీసుకుని డాక్టర్ అవడం అనేది ఎప్పుడు ది బెస్ట్ ఆప్షన్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. అండ్ ఆల్సో సార్ మీ ద్వారా చాలా మంది ఈ కెరియర్ గైడెన్స్ చాలా ప్యాషనెట్గా డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు మీ కెరియర్ గైడెన్స్ ద్వారా లాభం పొంది వాళ్ళు కూడా ర్యాంక్స్ కొడుతున్నారు అండ్ చాలా మంది ఆ ప్రొఫెషన్లో వెళ్తున్నారు ముందుకు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్? అండ్ జనరలీ నేను మన అకాడమీ మాదాపూర్ సెంటర్లో అకాడమిక్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఎవ్రీ సండే ఆఫ్టర్ 11 o'clock ఫ్రీగానే ఉంటాను. ఎవరైనా ఇట్లా కౌన్సిలింగ్ పర్సనల్గా తీసుకోవాలంటే మాదాపూర్లో అప్రోచ్ కావచ్చు. అండ్ మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినా సరే అవైలబుల్గా ఉంటారు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్.
చూసారు కదా, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేస్తే మీ కాంటాక్ట్లోకి వస్తారు ఐఐటి అండ్ నీట్ ఫ్యాకల్టీ జయకృష్ణ గారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ లెట్ యూ యునో మీ క్వశ్చన్స్ని డెఫినెట్లీ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.